ఈరోజు యూరినరీ సిస్టమ్ లేదా హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ముందుగా మన మైండ్ మనం చదివిన ఒక పేరా లేదా కొన్ని లైన్స్ని బట్టి కొట్టినంత మాత్రాన అది అంత ఈజీగా గుర్తుండదు. అదే మనం చదివిన లేదా ఒక పేరా గురించి లేదా ఒక టాపిక్ని ఒక ఇమేజెస్లో విజువలైజ్ చేసుకుంటే అది మనకి చాలా డీప్గా గుర్తుంటుంది. అందుకే మనం ఈ లెసన్ అంతా మనం రకరకాల ఇమేజెస్తో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఇమేజ్ రూపంలో విజువలైజ్ చేస్తూ నేర్చుకుందాం. మెయిన్గా కిడ్నీ, నెఫ్రాన్స్, బౌన్స్మెన్ క్యాప్స్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ, పీసీటీ అంటే ఏంటి, డీసీటీ అంటే ఏంటి, కలెక్టింగ్ డక్ట్ అంటే ఏంటి, యూరిన్ ఫార్మేషన్ ఎలా అవుతుంది, ట్యూబ్లర్ సెక్రీషన్ ఏంటి, ట్యూబ్లర్ రీఅబ్జార్ప్షన్ ఏంటి, ట్యూబ్లర్ ఫిల్ట్రేషన్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. యూరినరీ సిస్టమ్ ఆల్సో నోన్ యాజ్ రీనల్ సిస్టమ్. రీనల్ సిస్టమ్ అన్న యూరినరీ సిస్టమ్ అన్న ఒకటే. ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిమూవింగ్ వేస్ట్ అండ్ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరిన్. ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న వేస్ట్ని రిమూవ్ చేస్తుంది అండ్ ఎక్సెస్ ఫ్లూయిడ్, ఎక్కువగా ఉన్న ఫ్లూయిడ్ని రిమూవ్ చేస్తుంది ఎందులో మన యూరిన్ ఫామ్లో. ఓకే, అండ్ ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, మెయింటైన్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అండ్ ప్రొడ్యూస్ హార్మోన్స్ దట్ హెల్ప్స్ టు కంట్రోల్ బీపీ, బ్లడ్ ప్రెషర్ అండ్ ఆర్బీసీ ప్రొడక్షన్. ఎలక్ట్రోలైట్ని బ్యాలెన్స్ చేస్తుంది, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ కొన్ని హార్మోన్స్ని ఇది ప్రొడ్యూస్ చేయగలదు, అలాగే బీపీని కంట్రోల్ చేయగలదు అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీని కూడా ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. ద యూరినరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 రెండు కిడ్నీస్ అండ్ యూరేటస్ అంటే కిడ్నీస్ నుంచి యూరినరీ బ్లాడర్కి ఉండే ట్యూబ్స్ అనమాట, మన యూరేటస్ అంటాం. అండ్ ద బ్లాడర్, ఇది యూరినరీ బ్లాడర్. అండ్ యూరేత్రా అంటే బ్లాడర్ నుంచి అవుట్కి. కిడ్నీ ఫిల్టర్స్ ద బ్లడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నెఫ్రాన్స్ అండ్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది ఆఫ్టర్ 3 ప్రాసెసెస్: ఫిల్ట్రేషన్, రీఅబ్జార్ప్షన్ అండ్ సెక్రీషన్. అండ్ నెఫ్రాన్ యొక్క కలెక్టింగ్ డక్ట్ నుంచి యూరినరీ బ్లాడర్కి యూరిన్ అనేది పాస్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ యూరేటస్. ఓకే, అండ్ ఆఫ్టర్ యూరినరీ బ్లాడర్ నుంచి ఇట్ గోస్ అవుట్ త్రూ యూరేత్రా. ఇది సింపుల్ ప్రాసెస్. కిడ్నీ it filters the blood with the help of nephrons, sends to the urinary bladder through ureters and excreted out through urethra. Okay, anatomy of urinary system: a pair of kidneys, a pair of ureters ante tubes that carries urine from kidneys to urinary bladder. kidneys nunchi urinary bladder ki urine ni pass chese tube anamata. అండ్ యూరినరీ బ్లాడర్ విచ్ స్టోర్స్ యూరిన్ని హోల్డ్ చేసే బ్లాడర్ని మనం ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ని యూరినరీ బ్లాడర్ అంటాం. అండ్ యూరెత్రా వేర్ ద యూరిన్ పాసెస్ అవుట్ ఫ్రమ్ యూరినరీ బ్లాడర్ టు అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఓకే, కిడ్నీ, దే ఆర్ 2 bean shaped organs responsible for filtering waste and excess fluid from the blood. The main work of kidney is to filter the blood. ఈ మెయిన్ వర్క్ ఏం చేస్తే కిడ్నీస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, బ్లడ్ని ఫిల్టర్ చేయడం. అండ్ దే రిమూవ్ ద వేస్ట్ అండ్ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద బ్లడ్. ఓకే, అండ్ anatomy ఆఫ్ ద కిడ్నీ: ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ రెట్రోపెరిటోనియల్ స్పేస్ అంటే లోవర్ బ్యాక్ హియర్. ఓకే, ఈ స్పేస్లో. ద రైట్ కిడ్నీ ఈజ్ ప్రెజెంట్ స్లైట్లీ లోవర్ దెన్ ద లెఫ్ట్. రైట్ కిడ్నీ అన్నది లెఫ్ట్ దానికన్నా కొంచెం కిందకి ఉంటుంది, స్లైట్లీ లోవర్ దెన్ ద లెఫ్ట్. ఇక్కడ చూస్తే మనకి రైట్ కిడ్నీ ఈ లెఫ్ట్ కిడ్నీ కన్నా కొంచెం కిందకి ఉంది. ఎందుకు కిందకి, రైట్ కిడ్నీ ఎందుకు కిందకు ఉంది, లెఫ్ట్ కిడ్నీ ఎందుకు అలా అంటే, హియర్ ఫర్ ద స్పేస్ లివర్ యొక్క స్పేస్ గురించి రైట్ కిడ్నీ అన్నది కిందకి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ కిడ్నీ యొక్క వెయిట్ వచ్చేసి 150 grams. ఈచ్ కిడ్నీ యొక్క వెయిట్ వచ్చేసి 150 grams. అండ్ 12 centimeter లాంగ్, 6 centimeter యొక్క విత్ అండ్ 3 centimeter థిక్నెస్. ఓకే, దిస్ ఈజ్ ద anatomy ఆఫ్ ద కిడ్నీ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 layers: renal cortex, renal medulla, renal pelvis. Renal cortex ante cortex means outer space. It is the outermost layer zone of the kidney which is covered by capsule made up of connective tissue. It is reddish brown in color. ఇక్కడ రీనల్ కార్టెక్స్.
అంటే outer most layer. Okay, outermost layer, which is actually covered by a capsule. It is reddish brown color. This is reddish brown color renal cortex outermost layer. తర్వాత renal medulla. It is a zone lying below the cortex. It is a darker reddish brown in color. It consists of medullary and renal pyramids, cone shaped tissue of masses. ఈ రేనల్ మెడుల్లా అన్నది రీనల్ కార్టెక్స్కి బిలో అంటే దాని కింద ఉంటుంది. ఇది రీనల్ కార్టెక్స్ రెడ్డిష్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటే రీనల్ మెడుల్లా ఈజ్ డార్కర్ రెడ్డిష్, దానికన్నా డార్కర్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అండ్ మెడుల్లరీ పిరమిడ్స్ లేదా రీనల్ పిరమిడ్స్ అన్నవి రీనల్ మెడుల్లాలో ఉంటాయి. లెట్స్ సీ దిస్ రీనల్ మెడుల్లా, ఈ రీజన్ అనమాట. ఇంకో ఇవే రీనల్ పిరమిడ్స్. పిరమిడ్ షేప్లో ఉన్నాయి కదా, ఒక ట్రయాంగిల్ లేదా పిరమిడ్ షేపుల్లో ఉంటాయి. ఇవి రీనల్ పిరమిడ్స్. ఈ రీనల్ పిరమిడ్స్లోనే మనకి నెఫ్రాన్స్ అన్నవి ఉంటాయి. అండ్ ఇలాగా ఈ మొత్తాన్ని మనం రీనల్ మెడుల్లా అంటాం. అండ్ ఈ అవతల స్పేస్ వచ్చేసి రీనల్ కార్టెక్స్. అవుటర్ స్పేసిస్ రీనల్ కార్టెక్స్, ఇన్నర్ స్పేసిస్ రీనల్ మెడుల్లా. తర్వాత రీనల్ పెల్విస్. ఇట్ ఈస్ ద అప్పర్ ఎక్స్పాండెడ్ పార్ట్ ఆఫ్ యూరేటర్స్. యూరేటర్ అంటే ఏంటి? యూరేటర్ అంటే మనకి కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్కి యూరిన్ని తీసుకెళ్లే ట్యూబ్. ఇట్ ఈస్ ఎ ట్యూబ్. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మేజర్ క్యాలిక్స్, మైనర్ క్యాలిక్స్ ఎన్క్లోజింగ్ ద పాపిల్లే. హియర్ రీనల్ పెల్విస్. ఇట్ ఈస్ ద అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ యూరేటర్. ఒక యూరేటర్ యొక్క టాప్ మోస్ట్ పార్ట్ అనమాట ఈ రీనల్ పెల్విస్ అన్నది. ఈ రీనల్ పెల్విస్కి ఏది కన్సిస్ట్ లేదా ఏది కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఇక్కడ ఈ మేజర్ క్యాలిక్స్ అండ్ మైనర్ క్యాలిక్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ క్యాలిక్స్ ఏం చేస్తాయి? ఈ రీనల్ పిరమిడ్స్లో నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ లాస్ట్ పార్ట్ వచ్చేసి కలెక్టింగ్ డక్ట్. ఆ కలెక్టింగ్ డక్ట్ నుంచి యూరిన్ని ఈ మైనర్ క్యాలిక్స్, చాలా మైనర్ క్యాలిక్స్ ఉంటాయి, ఆ మైనర్ క్యాలిక్స్ని ఆ యూరిన్ని కలెక్ట్ చేస్తాయి. అండ్ ఆ సెవరల్ మైనర్ క్యాలిక్స్ ఆర్ ఫార్మ్ టు ఏ మేజర్ క్యాలిక్స్. అండ్ ఆ మేజర్ క్యాలిక్స్ ఈ రీనల్ పెల్విస్కి లింక్ అయి ఉంటాయి అండ్ ఒక చైన్ ఫామ్లో. అండ్ రీనల్ పెల్విస్ నుంచి యూరేటా. అందుకే రీనల్ పెల్విస్ని మనం టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ యూరేటర్ అన్నాం. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ మైనర్ అండ్ మేజర్ క్యాలిక్స్. ఓకే, హీలమ్ ఆఫ్ కిడ్నీ. దిస్ రెడ్ కలర్ వన్, ఈ రెడ్ కలర్ని రీనల్ ఆర్టరీ అంటాం. అండ్ ఈ బ్లూ కలర్ రీనల్ వెయిన్. దిస్ ఆర్టరీ యాక్చువల్లీ కన్సిస్ట్ ఆర్ కంటైన్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ దిస్ బ్లూ కలర్డ్ వెయిన్ కంటైన్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ రీనల్ ఆర్టరీ అండ్ వెయిన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ని మనం హీలమ్ ఆఫ్ కిడ్నీ అంటాం. ఓకే, అది కిడ్నీలోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ని, కిడ్నీలోకి వెళ్ళే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ని హీలమ్ ఆర్ హీలస్. Entry on concave side of kidney where the renal artery and vein enter and exist. Renal pelvis, the funnel shaped structure that collects urine from the calces. ఇప్పుడు మెడుల్లరీ పిరమిడ్స్ ఉన్నాయి. మెడుల్లరీ పిరమిడ్స్లో నెఫ్రాన్ యొక్క కలెక్టింగ్ డక్ట్ ఉంటుంది. ఈ కలెక్టింగ్ డక్ట్ నుంచి యూరిన్ అన్నది మైనర్ క్యాలిక్స్ నుంచి మేజర్ క్యాలిక్స్ అండ్ పాసెస్ త్రూ రీనల్ పెల్విస్. ఇది ఫ్లో, డైరెక్షన్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఫ్లో అనమాట. ఈ రీనల్ పెల్విస్ అంటే ఫన్నెల్ షేప్డ్ స్ట్రక్చర్. ఇది ఒక ఫన్నెల్లా ఉంటుంది దట్ కలెక్ట్స్ యూరిన్ ఫ్రమ్ ద రీనల్ క్యాలిసెస్. ఇక్కడ చూడండి, ఇది రీనల్ పిరమిడ్, ట్రయాంగిల్ షేప్డ్ రీనల్ పిరమిడ్. ఈ మేజర్ అండ్ మైనర్ క్యాలిక్స్ నుంచి ఈ పెల్విస్ అన్నది యూరిన్ని కలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యాలిసెస్, ద కప్ లైక్ స్ట్రక్చర్ దట్ కలెక్ట్స్ యూరిన్ ఫ్రమ్ ద రీనల్ పిరమిడ్స్. ఇప్పుడే చెప్పాం, ఈ రీనల్ పిరమిడ్ నుంచి ఫస్ట్ క్యాలిక్స్ ఆర్ క్యాలిసెస్ నుంచి తీసుకుంటాయి ఫ్లో ఆఫ్ యూరిన్ అండ్ ఇట్స్ కలెక్ట్స్ యూరిన్ ఫ్రమ్ ద రీనల్ పిరమిడ్స్. తర్వాత రీనల్ పిరమిడ్స్, దీస్ ఆర్ ట్రయాంగిల్ స్ట్రక్చర్ దట్ మేకప్ ద రీనల్ మెడుల్లా. ఆల్రెడీ మనం రీనల్ కార్టెక్స్ అండ్ రీనల్ మెడుల్లా అంటే ఏటో చూసాం కదా. ఈ ట్రయాంగిల్ షేప్డ్ స్ట్రక్చర్స్ రీనల్ పిరమిడ్స్ అనేవి ఈ ట్రయాంగిల్ షేప్డ్లో ఉంటాయి. దీస్ గ్రూప్ ఆఫ్ ట్రయాంగులర్ pyramids or renal pyramids or makes the medulla. Next, nephrons. Nephrons are the structural and functional unit of kidney which are responsible for filtration of blood and formation of urine.
బ్లడ్ని ఫిల్టర్ చేయడానికి అండ్ యూరిన్ ఫార్మేషన్కి నెఫ్రాన్స్ అనేవి మెయిన్ కీ రోల్ పోషిస్తాయి. ఓకే, దే ఆర్ కీ రోల్. నెక్స్ట్, పర్ డేకి 1 to 1.25 లీటర్ ఆఫ్ యూరిన్ని ఎక్స్క్రీట్ చేస్తున్నాం ఇన్ ఏ డే. వీ ఎక్స్క్రీట్ 1 to 1.25 లీటర్ ఆఫ్ యూరిన్ ఇన్ ఏ డే. అండ్ అనటోమీ ఆఫ్ నెఫ్రాన్స్ చూద్దాం. ఫస్ట్ బౌన్స్మెన్ క్యాప్స్యూల్ ఇది. నెక్స్ట్ పీసీటీ, ఇట్ మీన్స్ ప్రాక్సిమల్ కన్వ్యులేటెడ్ ట్యూబ్యూల్. ఇది పీసీటీ, ద ఫస్ట్ పార్ట్ విచ్ ఈస్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద బౌన్స్మెన్ క్యాప్స్యూల్, పీసీటీ. నెక్స్ట్ లూప్ ఆఫ్ హెన్లీ, లూప్ ఆఫ్ హెన్లీ, ఇది లూప్ ఆఫ్ హెన్లీ. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ ఇది పీసీటీ అయితే ఇక్కడికి వచ్చేదంతా లూప్ ఆఫ్ హెన్లీ, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ అండ్ డిసెండింగ్ ఎండ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ. నెక్స్ట్ డీసీటీ, డిస్టాల్ కన్వులేటెడ్ ట్యూబ్యూల్, హియర్ ఇక్కడ నుంచి ఇదంతా. ఓకే, నెక్స్ట్ కలెక్టింగ్ డక్ట్, లాస్ట్ పార్ట్ ఆఫ్ ద నెఫ్రాన్. మొత్తం ఫస్ట్ బౌన్స్మెన్ క్యాప్స్యూల్, పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లీ, డీసీటీ, కలెక్టింగ్ డక్ట్. ఓకే, బౌన్స్మెన్ క్యాప్సూల్, పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లీ, డీసీటీ అండ్ కలెక్టింగ్ డక్ట్. సో అనటమీ చూసాం కదా. ఇప్పుడు ఈచ్ ఇన్ డీటెయిల్ చూద్దాం. బౌన్స్మెన్ క్యాప్స్యూల్ అంటే ఏంటి? సి, దిస్ ఈస్ ద బౌన్స్మెన్ క్యాప్స్యూల్. బౌన్స్మెన్ క్యాప్స్యూల్ means it is a renal tubule, begins with double walled cup-like structure. Double walled cup-like structure, this is Bownsman capsule. Okay, let's see here. It is a network of capillaries called glomerulus in which blood comes into the glomerulus through afferent arterioles, where the component of the blood gets filtered out into the capsule. Capsule and glomerulus in combined is known as renal capsule. Okay, బౌన్స్మెన్ క్యాప్స్యూల్లోకి ఎఫరెంట్ ఆర్ట్రియోల్స్ బ్లడ్ని తీసుకొస్తాయి. ఓకే, దిస్ రిసీవ్స్ బ్లడ్, దిస్ బౌన్స్మెన్ క్యాప్స్యూల్ రిసీవ్స్ బ్లడ్ త్రూ ఎఫరెంట్ ఆర్ట్రియోల్. హియర్ ఇంకోటి, ఇది బౌన్స్మెన్ క్యాప్స్యూల్ అయితే ఎఫరెంట్ ఆర్ట్రియోల్ బ్లడ్ని తీసుకొస్తాయి. ద కాంపోనెంట్ ఆఫ్ ద బ్లడ్ గెట్ ఫిల్టర్డ్ అవుట్ ఇన్ టు ద క్యాప్స్యూల్. అసలు ఎలా ఫిల్టర్ అవుతుంది అంటే, బౌన్స్మెన్ క్యాప్స్యూల్కి 3 లేయర్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 లేయర్స్ అంటే, ఒకటి ఎండోథీలియం, ఎపిథీలియం అండ్ బేస్మెంట్ మెంబ్రెయిన్ అని చెప్పి మొత్తం 3 లేయర్స్తో మేడపై ఉంటుంది. ఈ ఎపిథీలియం అన్నదానికి మైన్యూర్ స్పేసెస్, మైన్యూర్ పోర్స్ ఉంటాయి, స్లైడ్ పోర్స్. ఈ స్లైడ్ పోర్స్ ఆర్ కాల్డ్ పోడోసైట్స్. మనకి ఎప్పుడైతే బ్లడ్ పాసెస్ త్రూ దిస్ పోడోసైట్స్ ఎప్పుడైతే పాస్ అవుతుందో, దీస్ గెట్ filtered. These slides, these podocytes also called filtration slides. Okay, minute small gap la untundi epithelium layer of Bownsman capsule lo. So it get filtered into the capsule. Okay, next PCT ante enti, proximal convoluted tubule. It possesses the filtrate to loop of Henle and also perform it reabsorption. It present in cortex and reabsorb nutrition and water. PCT ఏం చేస్తుంది? ఈ బౌన్స్మెన్ క్యాప్సూల్ నుంచి ఫిల్ట్రేట్ అయిన బ్లడ్ని లూప్ ఆఫ్ హెన్లీకి వెళ్ళే మార్గం మధ్యలో ఉన్న దాన్ని మనం పీసీటీ అంటాం. ఓకే, మధ్యలో ఉన్న ట్యూబ్ని బౌన్స్మెన్ క్యాప్సూల్ నుంచి లూప్ ఆఫ్ హెన్లీకి మధ్యలో ఉన్నదాన్ని పీసీటీ అంటాం. ఇదేం చేస్తుంది అంటే రీఅబ్జార్ప్షన్ చేస్తుంది. మనం ఆల్రెడీ మనకి ఇక్కడ బౌన్స్మెన్ క్యాప్సూల్లో ఉన్న పోడోసైట్స్ ఫిల్టర్ చేసాయి. ఆ ఫిల్టర్ చేసి వస్తున్న బ్లడ్లో ఉన్న మినరల్స్, పొటాషియం, హైడ్రోజన్ మన తర్వాత డిస్కస్ చేద్దాం, వాటిని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది పీసీటీ. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ పీసీటీ. ఇట్ ప్రెజెంట్ ఇన్ ఎక్కడ ఉంటుంది? కార్టెక్స్ రీజన్ ఆఫ్ ద కిడ్నీ అండ్ రీఅబ్జార్బ్ న్యూట్రిషన్ అండ్ వాటర్. ఈ నెఫ్రాన్ చూసినట్లయితే మనం ఇలా ఒక లైన్ చేయొచ్చు. ఇదంతా మెడుల్లరీ రీజన్ కింద ఉంటుంది. ఈ పైది కార్టెక్స్ రీజన్, రీనల్ కార్టెక్స్. మనకి బౌన్స్మెన్ క్యాప్సూల్, పీసీటీ అండ్ డీసీటీ అన్నవి కార్టెక్స్ రీజన్లో ఉంటే, ఈ అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ అండ్ డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీస్, ఈ లూప్ ఆఫ్ హెన్లీ అండ్ కలెక్టింగ్ డక్ట్ వచ్చేసి మెడుల్లరీ రీజన్లో ఉంటాయి. లూప్ ఆఫ్ హెన్లీ, it is present in medullary region and regulates the electrolyte balance. Here
ఇది లూప్ ఆఫ్ హెన్లీ అన్నది నెఫ్రాన్ యొక్క మెడుల్లరీ రీజన్లో ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ టూ పార్ట్స్, డిసెండింగ్ లింబ్ అండ్ అసెండింగ్ లింబ్. దీస్ ఆర్ క్వైట్ ఆపోజిట్ ఇన్ ఫంక్షన్. డిసెండింగ్ లింబ్ అన్నది పెర్మియబుల్ టు వాటర్ అయితే అసెండింగ్ లింబ్ ఈజ్ ఇంపెర్మియబుల్ టు వాటర్. బట్ అసెండింగ్ లింబ్ ఈజ్ పెర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం అలా. అండ్ డిసెండింగ్ లింబ్ వచ్చేసరికి ఇంపెర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఓకే, అసలు పెర్మియబిలిటీ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇప్పుడు ఫిల్ట్రేట్ అన్నది ఇలా పీసీటీ నుంచి లూప్ ఆఫ్ హెన్లీలోకి వస్తుల్లోకి ద డిసెండింగ్ లింబ్లోకి వస్తే ద H2O కెన్ ఈజీలీ పాస్ అవుట్ త్రూ ద డిసెండింగ్ లింబ్. ద వాటర్ విల్ ఈజీలీ పాస్ అవుట్ టు ద సరౌండింగ్. ఈ డీసీటీ నుంచి బయటికి రాగలదు. ఎందుకు అంటే ద డిసెండింగ్ లింబ్ ఈజ్ ఎ పెర్మియబిలిటీ టు ద వాటర్. అండ్ ఈ అసెండింగ్ లింబ్ నుంచి ఎలక్ట్రోలైట్ బయటకు వెళ్ళగలదు, NaCl. అండ్ ఈ డిసెండింగ్ లింబ్లో వాటర్ ఎప్పుడైతే సరౌండింగ్ టిష్యూస్లోకి పాస్ అవుట్ అయ్యిందో దిస్ ఫిల్ట్రేట్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద డిసెండింగ్ లింబ్లో ఉన్న ఫిల్ట్రేట్ అన్నది కాన్సన్ట్రేటెడ్ అవుతుంది. అండ్ అదే సేమ్ టైంలో ఈ అసెండింగ్ లింబ్లో ఉన్న ఎలక్ట్రోలైట్స్ బయటికి పాస్ అవుట్ అవుతాయి. సో ఈ ఫిల్ట్రేట్ ఎలా పైకి మూవ్ అవుతుల్లోకి ద ఫిల్ట్రేట్ హియర్ గెట్స్ డైల్యూటెడ్. బికాస్ ఇక్కడంతా వాటర్ అన్నది పెర్మియబిలిటీ ఉంటుంది, కానీ ఇక్కడ వాటర్ అన్నది బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. సో మోర్ వాటర్ విల్ బీ లైక్ ఇన్ అసెండింగ్ లింబ్, సో ఇట్ గెట్ డైల్యూటెడ్. బట్ హియర్ వాటర్ అన్నది వెళ్ళిపోతుంది, ఓన్లీ ఎలక్ట్రోలైట్స్ మాత్రమే డిసెండింగ్ లింబ్లో ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి హియర్ ద ఫిల్ట్రేట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్. డిసెండింగ్ లింబ్లో కాన్సన్ట్రేటెడ్గా ఉంటే అసెండింగ్ లింబ్లో డైల్యూటెడ్గా ఉంటాయి. Descending limb permeable to water, reabsorbs the water. And ascending limb permeable to sodium electrolytes. 25% of sodium get reabsorbed in this region. DCT, distal convoluted tubules. Now finally the filtrate passes through the DCT, in which approx 10% of NaCl get reabsorbed and impermeable to water. But there is a special function for the DCT which is known as కండిషనల్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఓకే, దీని గురించి మనం యాంజియోటెన్షన్ అనే టాపిక్ గురించి చూద్దాం. దిస్ ఈజ్ DCT. ఇది PCT అయితే ఇది DCT. దిస్ ఆల్సో లైస్ ఇన్ ద కార్టెక్స్ రీజన్. ఓకే, నెక్స్ట్ కలెక్టింగ్ డక్ట్. Now finally all nephrons goes into collecting duct which further excreted through urine. It collects urine from multiple nephrons here. ఇది దిస్ వన్ ఈస్ కలెక్టింగ్ డక్ట్. ఇది కలెక్టింగ్ డక్ట్. ఓన్లీ ఒక నెఫ్రాన్ మాత్రమే కాదు, మల్టిపుల్ నెఫ్రాన్స్ ఆర్ కనెక్టెడ్ టు దీస్ కలెక్టింగ్ డక్ట్స్. సో ద యూరిన్ అండ్ ద ఫిల్ట్రేట్, నథింగ్ బట్ ద యూరిన్, ఇట్ పాసెస్ టు ద కలెక్టింగ్ డక్ట్ ఫ్రమ్ ఆల్ ద మల్టిపుల్ నెఫ్రాన్స్. అన్ని రకాల నెఫ్రాన్స్ నుంచి ఈ యొక్క కలెక్టింగ్ డక్ట్కి వస్తుంది. అండ్ దిస్ కలెక్టింగ్ డక్ట్ ఈస్ కనెక్టెడ్ టు calyx, and it also goes through pelvis to ureters to urinary bladder to urethra and excreted outside. This is the process where the Bounceman capsule filters the blood and gives the filtrates to PCT, and it is reabsorbed here. And in loop of Henle the water is permeable, and the ascending limb of loop of Henle and the electrolytes are permeable. Here NaCl goes out, and in this DCT it is conditionally reabsorbed. 25% of sodium has been reabsorbed in this DCT, distal tubule, and all this filtrate is passes through the collecting duct finally, and collecting duct to calyx, pelvis, ureters carries the tubes carries to urinary bladder. Once the signals from the brain, the urination process also known as micturition takes place. So this is the structure of nephron. And functions of kidney and nephron are same. రెండట్ల యొక్క ఫంక్షన్ ఒకటే, బికాస్ నెఫ్రాన్స్ ఆర్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. వీ హ్యావ్ 2 కిడ్నీస్, 2 కిడ్నీస్ ఉంటాయి.
అండ్ ఈచ్ కిడ్నీలో 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. సో టోటల్ మనకి 2 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి, అంటే 20 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి. ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్, రిమూవల్ ఆఫ్ వేస్ట్ అండ్ ఎక్సెస్ ఫ్లూయిడ్ అన్నది నెఫ్రాన్ ఆర్ కిడ్నీ యొక్క ఫంక్షన్. బ్లడ్ని ఫిల్టర్ చేసి దానిలో ఉన్న వేస్ట్ మెటీరియల్ని అండ్ ఎక్సెస్ ఫ్లూయిడ్ని రిమూవ్ చేస్తాయి. ఓకే. రీఅబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రిషన్స్ అండ్ వాటర్ బ్యాక్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. ఈ బ్లడ్ని ఫిల్టర్ చేయగా వచ్చిన వేస్ట్ మెటీరియల్లో ఉన్న న్యూట్రిషన్స్ని అండ్ మన బాడీ కండిషన్ బట్టి మనకు కావలసిన వాటర్ని తిరిగి రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. అండ్ ఇట్ మిక్సెస్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ అగైన్. మెయిన్గా ఇట్ ఎక్స్క్రీట్ ద వేస్ట్, ఎక్స్క్రీషన్ ఆఫ్ వేస్ట్, రెగ్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఆఫ్ పీహెచ్ బ్యాలెన్స్. పీహెచ్ బ్యాలెన్స్ అన్నది మెయింటైన్ చేస్తుంది కిడ్నీ. అండ్ ఇట్ రెగ్యులేషన్ ఆఫ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ బై రిమూవింగ్ H+ అయాన్స్. H+ అయాన్స్ని రిమూవ్ చేస్తూ యాసిడ్ అండ్ బేస్ బ్యాలెన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ సచ్ యాజ్ రెనిన్, యాంజియోటెన్షన్ అండ్ ఆల్డోస్టెరాన్. అండ్ ఈ ఫంక్షన్ కూడా కిడ్నీయే చేస్తుంది. ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ ఆల్సో సచ్ యాజ్ రెనిన్, యాంజియోటెన్షన్ అండ్ ఆల్డోస్టెరాన్. Physiology of urine formation. Urine is a liquid waste product produced by nephrons and kidney. Urine అనేది ఒక liquid waste product. It is clear yellowish fluid that carries waste and excess substance out of the body. అది ఒక yellowish fluid. It carries waste. అది వేస్ట్ని క్యారీ చేస్తుంది. అండ్ ఎక్సెస్ సబ్స్టెన్సెస్ అవుట్ ఆఫ్ ద బాడీ నుంచి బయటికి పంపిస్తుంది. నార్మల్ యూరిన్ అవుట్పుట్ ఈస్ 1 to 1.5 లీటర్ పర్ డే. ఒక రోజుకి యూరిన్ అన్నది అట్లీస్ట్ 1 to 1.5 లీటర్ అనేది ఎక్స్క్రీట్ అవ్వాలి. ఇట్ షుడ్ బి అవుట్. ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్లో మేజర్గా 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. నెఫ్రాన్ యొక్క స్టెప్స్ అన్నమాట. ఏంటి? ఫస్ట్ ఫిల్ట్రేషన్, రీఅబ్జార్ప్షన్, సెక్రీషన్. ఫిల్ట్రేషన్ జరుగుతుంది, తర్వాత ఫిల్టర్ అయిన లిక్విడ్ని రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది, న్యూట్రిషన్ అండ్ వాటర్ని రీఅబ్జార్బ్ చేయడం జరుగుతుంది, తర్వాత సెక్రీషన్ జరుగుతుంది. లెట్ us see the formation of urine. 3 steps: ఫిల్టరేషన్, రీఅబ్జార్ప్షన్ అండ్ సెక్రీషన్. దానికన్నా ముందు ఇక్కడ ఉన్న నెఫ్రాన్లో మనం ఈ గ్లోమరులర్ క్యాపిలరీస్ అంటే ఇవి, బౌన్స్మెన్ క్యాప్సూల్ అంటే ఇది, అండ్ దానికన్నా ముందు ఎఫరెంట్ అండ్ డిఫరెంట్ ఆర్టరియోల్స్ అంటే ఇటు చూద్దాం. ఎఫరెంట్ ఆర్టరియోల్ అంటే ఇట్ ఈస్ ఏ బ్లడ్ వెజల్ in the kidney where delivers bloods to the glomerulars. ఈ గ్లోమరూలర్స్కి బ్లడ్ని తీసుకొచ్చే ఆర్టరియోల్ని మనం ఎఫరెంట్ ఆర్టరియోల్ అంటాం. అండ్ ఇఫరెంట్ ఆర్టరియోల్, దిస్ ఈజ్ ఇఫరెంట్ ఆర్టరియోల్ విచ్ క్యారీయింగ్ బ్లడ్ అవే ఫ్రమ్ ద గ్లోమరూలర్. ఈ గ్లోమరూలర్ నుంచి బ్లడ్ని తీసుకెళ్లేది విచ్ ఈస్ క్యారీయింగ్ అవే ఫ్రమ్ ద గ్లోమరూలర్స్. ఓకే, ఇది మనకి గ్లోమరూలర్కి ఇస్తున్నది, బ్లడ్ని తీసుకొస్తున్న దాన్ని ఎఫరెంట్ అంటే. మా గ్లోమరూలర్ నుంచి పీసీటీకి వెళ్తున్న బ్లడ్ ఆర్టరియోల్ని మనం ఇఫరెంట్ అంటాం. ఓకే, అసలు ఈ గ్లోమరులర్ క్యాపిలరీస్ అంటే ఏంటి? గ్లోమరులర్స్ ఈజ్ ఏ టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్ ఫార్మ్డ్ బై ఎఫరెంట్ ఆర్టరియోల్స్. ఈ ఎఫరెంట్ ఆర్టరియోల్స్తోనే ఈ గ్లోమరులర్ అన్నది ఫామ్ అవుతుంది. హియర్ దిస్ వన్. ఓకే, మనకున్న స్టెప్స్ ఏంటి? ఫిల్ట్రేషన్, రీఅబ్జార్ప్షన్ అండ్ సెక్రీషన్. ఫైనల్లీ ఇట్ ఈస్ ఎక్స్క్రీషన్. లెట్స్ సీ దిస్ హియర్. యూరిన్ ఎక్స్క్రీషన్ అంటే ఎక్స్క్రీషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిల్ట్రేషన్ మైనస్ రీఅబ్జార్ప్షన్ ప్లస్ సెక్రీషన్. అంటే ఫస్ట్ని బ్లడ్ని ఫిల్టర్ చేస్తాం అండ్ దాంట్లో ఉన్న కొన్ని న్యూట్రిషన్ అండ్ వాటర్ని రీఅబ్జార్బ్ చేస్తాం. అండ్ మళ్ళీ ఆ రీఅబ్జార్బ్ చేసినాక వచ్చిన ఫిల్టరేట్లోకి మళ్ళీ కొన్ని న్యూట్రిషన్స్ లేదా పొటాషియం అయాన్స్ని మళ్ళీ సెక్రీట్ చేస్తారు. అలా ఈ 3 స్టేజెస్ కంప్లీట్ అయ్యాక వచ్చిన ఫిల్టరేట్ లేదా ఫ్లూయిడ్నే మనం ఎక్స్క్రీషన్ అంటాం. దట్ ఈస్ యూరిన్. ఓకే, ultrafiltration or glomerular filtration. It is a process by which the nephron or kidney filters waste and excess fluid from the blood. Blood నుంచి వేస్ట్ మెటీరియల్ని అండ్ ఎక్సెస్ ఫ్లూయిడ్ని ఫిల్టర్ చేస్తుంది. బ్లడ్ ఎంటర్ ద గ్లోమరులర్, దెన్ ఫిల్టరేటెడ్ త్రూ గ్లోమరులర్ క్యాపిలరీస్ ఫ్రమ్ ద థినీ పోర్స్. ఇది గ్లోమరులర్ అండ్ ఇది గ్లోమరులర్ క్యాపిలరీస్.
ఈ బ్లడ్ ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ అయిందో ఇందులో మొత్తం 3 లేయర్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పాం. ఎండోథేలియం, మధ్యలో ఉన్న బేస్మెంట్ మెంబ్రేన్ అండ్ ఎపిథీలియం. ఈ ఎపిథీలియంకి చిన్ని పోర్స్ ఉంటాయి. పోర్స్ అంటే కన్నాలు. దీన్ని మనం పోడోసైట్స్ అంటాం. బ్లడ్ ఎప్పుడైతే దీని నుంచి పాస్ అయిందో ఇట్ గెట్ ఫిల్టరేట్ అన్నమాట. ఇట్ ఫిల్టర్స్ ఆల్ స్మాల్ పార్టికల్స్ ఎక్సెప్ట్ ప్రోటీన్స్ ఆఫ్ ద బ్లడ్ సెల్స్. ప్రోటీన్ ఆఫ్ ద బ్లడ్ సెల్స్ని తప్ప మిగిలిన అన్ని స్మాల్ పార్టికల్స్ని కూడా ఇది ఫిల్టర్ చేస్తుంది. అండ్ ఫిల్టర్ చేసిన బ్లడ్లో వాటర్ ఉంటాయి, అయాన్స్ ఉంటాయి. ఏం కంటైన్ అయి ఉంటాయి అంటే వాటర్, అయాన్స్, గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆఫ్ యూరియా. అండ్ దిస్ ఫిల్ట్రేట్ అంటే బ్లడ్ని ఫిల్టర్ చేయగా వచ్చే లిక్విడ్. ఓకే, ఆ పాస్డ్ ఇన్ టు ద బౌన్స్మెన్ క్యాప్స్యూల్. ఈ బౌన్స్మెన్ క్యాప్స్యూల్లోకి పాస్ అవుతుంది బై సూయింగ్ ప్రెజర్ డిఫరెన్స్. ఒక ప్రెజర్ డిఫరెన్స్తో. ఎందుకంటే ఈ చిన్ని పోడోసైట్ తిని పోర్స్ నుంచి పాస్ అవుతున్నప్పుడు ఆ లిక్విడ్ పాస్ అయ్యేటప్పుడు ఇట్ గెట్స్ ఏ ప్రెజర్ డిఫరెన్స్. అండ్ గ్లోమరూలర్ నుంచి 1 minute ఎఫరెంట్ ఆర్ట్రియోల్ అన్నది ఈ బ్లడ్ని గ్లోమరూలర్ క్యాపిలరీస్కి లేదా గ్లోమరూలర్స్కి తీసుకొస్తుంది. హియర్ వీ హ్యావ్ తినీ పోర్స్ కాల్డ్ పోడోసైట్స్ ఉంటాయి. ఇందులో ఎపిథీలియం ఆఫ్ గ్లోమరూలర్స్లో. అండ్ ఈ పోడోసైట్స్ నుంచి తినీ పోర్స్ నుంచి బ్లడ్ గెట్ ఫిల్టర్డ్ అండ్ ద ఫిల్టరేట్ లిక్విడ్ అన్నది ఈ బౌన్స్మెన్ క్యాప్సూల్లోకి పాస్ అవుతుంది. ఓకే, విత్ సమ్ కొంచెం ప్రెజర్ డిఫరెన్స్తో పాస్ అవుతుంది. అండ్ ద రిమైనింగ్ బ్లడ్ విచ్ ఇస్ ఫిల్టర్డ్ goes into the efferent arteriole. This efferent arteriole now forms a U-shaped structure called vasa recta. ఒక U-shaped స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, దాని పేరు వాసా రెక్టా. అరౌండ్ లూప్ ఆఫ్ హెన్లీ చుట్టూ ఒక U-shaped స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది ఎఫరెంట్ ఆర్ట్రియోల్ అనేది. రిమైనింగ్ బ్లడ్ యాక్చువల్లీ ఇది ఒక కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ కింద యాక్ట్ చేయడానికి ఈ వాసా రెక్టా అనేది హెల్ప్ అవుతుంది. లెట్స్ సీ దిస్ తర్వాత చూద్దాం. అండ్ నౌ ఈ ఫిల్ట్రేట్ అన్నది ఈ గ్లోమరూలస్ నుంచి బౌన్స్మెన్ క్యాప్సూల్ తినీ పోర్స్ నుంచి పాస్ అయింది. అండ్ విత్ సమ్ కొంచెం ప్రెజర్ డిఫరెన్స్తో. అండ్ నెక్స్ట్ ఇట్ పాసెస్ త్రూ అండ్ ఎక్కడికి వెళ్తుంది, పీసీటీలోకి వెళ్తుంది. ఫస్ట్ స్టెప్ ఫిల్ట్రేషన్ అయింది, తర్వాత పీసీటీలోకి వెళ్ళాక రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. This filtrate passed into the Bounsman capsule by sewing some pressure difference and which further passed into PCT. Okay, తర్వాత PCTలోకి పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ GFR. బ్లడ్ అన్నది గ్లోమరూలర్ ఫిల్టరేట్ చేస్తుందని చెప్పాం కదా. అండ్ సో దాని సిమిలర్ కాన్సెప్ట్ GFR అంటే అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఫిల్టర్డ్ బై ద గ్లోమరూలీ పర్ మినిట్. ఈ గ్లోమరూలస్ అన్నది పర్ మినిట్కి ఎంత బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది అని డిఫైన్ చేసే ఒక రేట్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ GFR, గ్లోమరూలర్ ఫిల్ట్రేషన్ రేట్. నార్మల్ GFR రోల్ ఈస్ 125 ml per minute అప్రాక్సిమేట్లీ. సో ఒక మినిట్కి 125 mlని ఇది ఫిల్టర్ చేస్తుంది. అలా చూసుకున్నట్లయితే పర్ డేకి టోటల్గా వన్ కిడ్నీస్ ఫిల్టర్స్ 180 లీటర్ గ్లోమరూలీ అన్నది పర్ మినిట్కి 1 మినిట్కి 125 mlని ఫిల్టర్ చేస్తే ఫర్ 1 డే ద కిడ్నీ ఫిల్టర్స్ 180 లీటర్ ఆఫ్ బ్లడ్. బట్ ఆల్మోస్ట్ 99% ఫిల్ట్రేట్ ఈస్ రీఅబ్జార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్. 180 లీటర్ని ఫిల్టర్ చేస్తుంది కరెక్టే, కానీ దానిలో ఉన్న 99% ఫిల్ట్రేట్ అన్నది రీఅబ్జార్బ్డ్ అయిపోతుంది బ్లడ్లోకి. ఓకే, అంటే ఈ రీఅబ్జార్బ్డ్ అయిపోవడం అంటే ఏంటి అని మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం. దీస్ ఆర్ ద నెట్వర్క్ ఆఫ్ capillaries of glomerular capillaries and this is known as glomerular capsule. ఇప్పుడు reabsorption. It is a process by which kidneys reabsorb water, ions and other nutrients back into the bloodstream from the filtrate in the renal tubules. మనం గ్లోమరూలస్లో బ్లడ్ని ఫిల్టర్ చేశాక దాని నుంచి వచ్చిన ఫిల్ట్రేట్ పీసీటీలోకి పాస్ అయింది. ఈ ఫిల్ట్రేట్ని మళ్ళీ రీఅబ్జార్బ్ చేసి ఆ ఫిల్ట్రేట్లో ఉన్న వాటర్, అయాన్స్, న్యూట్రిషన్స్ని మళ్ళీ బ్లడ్లో రీఅబ్జార్బ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్. ఇట్ ఈస్ నోన్ యాజ్ రీఅబ్జార్ప్షన్. ఆఫ్టర్ రీఅబ్జార్ప్షన్ ద రిమైనింగ్ ప్రొడక్ట్స్ కంటిన్యూ టు పాస్ త్రూ ద ట్యూబ్యూల్స్ టు బికమ్ యూరిన్. రీఅబ్జార్ప్షన్ జరిగాక
ఫిల్ట్రేట్ నుంచి వాటర్ అయాన్స్ అండ్ న్యూట్రిషన్స్ని బ్లడ్లో రీఅబ్జార్బ్ చేసినాక ఆ ప్రోడక్ట్ రిమైనింగ్ ప్రోడక్ట్ అన్నది ఆ ట్యూబ్యూల్స్ నుంచి పాస్ అవుతుంది, ఇట్ కంటిన్యూస్ టు పాస్ అనమాట, ఇది ముందుకి వెళ్తుంది అండ్ ఇట్ బికమ్స్ యూరిన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. రీఅబ్జార్ప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఆల్మోస్ట్ 90% ఆఫ్ బ్లడ్ ఆర్ ఫిల్టర్డ్, సో it is necessary to reabsorb these components to maintain water balance మెయింటైన్ చేయడానికి, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి ఈ రీఅబ్జార్ప్షన్ అనే ప్రాసెస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ పిక్చర్ చూసినట్లయితే ఈ వైలెట్ కలర్డ్ వన్ రిప్రజెంట్స్ ఫిల్ట్రేషన్, ఈ గ్రీన్ అంటే రీఅబ్జార్ప్షన్, ఎస్ అంటే సెక్రీషన్, ఈ బ్లూ కలర్డ్ ఎస్ ఈజ్ సెక్రీషన్. హియర్ ఇక్కడ గ్లోమరూలస్ నుంచి ఫస్ట్ ఫిల్ట్రేషన్ జరిగింది, తర్వాత ఇలా ఫ్లూయిడ్ పాస్ అయినాక ఇక్కడ ఫస్ట్ ఈ ఫ్లూయిడ్ నుంచి రీఅబ్జార్ప్షన్ ఇండికేట్స్ గ్రీన్ కలర్ అండ్ అదే సేమ్ టైంలో బ్లడ్ నుంచి కొన్ని సెక్రీషన్ కూడా జరుగుతుంది. హియర్ బ్లడ్ నుంచి లూమెన్లోకి సెక్రీషన్ సేమ్. అండ్ పీసీటీలో ఎక్కడ రీఅబ్జార్ప్షన్ ఎలా జరిగింది, పీసీటీలో రీఅబ్జార్ప్షన్ అండ్ సెక్రీషన్. అండ్ ఇది డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ, డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీలో రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ ఇక్కడ కూడా రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ అసెండింగ్ లింబ్. తర్వాత డీసీటీలో కండిషనల్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది అండ్ సెక్రీషన్ కూడా, అండ్ ఇన్ ద సేమ్ టైం కలెక్టింగ్ డక్ట్లో కూడా. సో ఏమి రీఅబ్జార్ప్షన్ జరుగుతాయి, ఏది సెక్రీట్ అవుతుంది అన్న దాని గురించి నెక్స్ట్ దాంట్లో చూద్దాం. రీఅబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ పీసీటీలో ఎలాంటి రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది? అప్రాక్సిమేట్లీ 100% ఆఫ్ అమినో యాసిడ్స్ అండ్ గ్లూకోజ్ ఆర్ రీఅబ్జార్బ్డ్ అండ్ 90% ఆఫ్ బైకార్బోనేట్స్ ఆల్సో రీఅబ్జార్బ్డ్. 65% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ Na+, K+, Ca2+ and Cl are reabsorbed in the PCT. Loop of Henle-లో reabsorption of water in descending limb. Descending limbలో water are reabsorbed, వాటర్ని reabsorb చేయడం జరుగుతుంది. అండ్ అప్రాక్సిమేట్లీ 25% ఆఫ్ Na+ in ascending limb. ఇట్ ఈస్ డిసెండింగ్ లింబ్ అనేది పెర్మియబుల్ టు వాటర్ అని చెప్పాం. సో వాటర్ అనేది ఈజీగా బయటకు వెళ్ళచ్చు లేదా లోపలికి రావచ్చు, ఇట్ ఈస్ పెర్మియబుల్. అండ్ అసెండింగ్ లింబ్ అన్నది పెర్మియబుల్ టు electrolytes, so it can pass the Na+, and K+. So approximately 25% of Na+, K+ are reabsorbed into the loop of Henle. తర్వాత DCTలో approximately 5 to 10% of Na+ and Cl are reabsorbed. And collecting duct, regulating Na+ and K+ by aldosterone hormone. Okay, here ఇది DCT, ఇది లూప్ ఆఫ్ హెన్లీ అండ్ ఇది పీసీటీ. ఈ పీసీటీలో 100% ఎమినో యాసిడ్స్ రీఅబ్జార్బ్ జరుగుతుంది, గ్లూకోజ్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది, 90% ఆఫ్ బైకార్బోనేట్స్ రీఅబ్జార్ప్షన్ అవుతుంది, 60%, నియర్లీ 65 or 60% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ రీఅబ్జార్బ్డ్ ఇన్ పీసీటీ. అండ్ లూప్ ఆఫ్ హెన్లీ చూస్తే లూప్ ఆఫ్ హెన్లీలో రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ జరుగుతుంది డిసెండింగ్ లింబ్లో అండ్ 25% ఆఫ్ Na+ అండ్ K+ ట్రాన్స్పోర్టేషన్ అండ్ రీఅబ్జార్ప్షన్ అండ్ అసెండింగ్ లింబ్లో అవుతుంది. అండ్ DCTలో 5 to 10% ఆఫ్ Na+ అండ్ Cl- ఆర్ రీఅబ్జార్బ్డ్ ఇన్ DCT. అండ్ కలెక్టింగ్ డక్ట్లో వచ్చేసి Na+ అండ్ K+ యొక్క రెగ్యులేటింగ్ జరుగుతుంది, రెగ్యులేషన్ ఆఫ్ Na+ అండ్ K+ బేస్డ్ ఆన్ ఆల్డోస్టెరాన్ హార్మోన్ ద్వారా రెగ్యులేషన్ ఆఫ్ Na+ అండ్ K+ ఇన్ కలెక్టింగ్ డక్ట్. ఇది కొంచెం మెస్సీగా ఉంది కానీ హియర్ యూ కెన్ బై హార్ట్ దిస్ రీఅబ్జార్ప్షన్ ఫ్రమ్ హియర్. పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లీ, DCT అండ్ కలెక్టింగ్ డక్ట్. నెక్స్ట్ సెక్రీషన్, tubular secretion. It is a process by which kidney secretes unwanted substances not filtered in Bownsman capsule from the blood into the filtrate in renal tubules. అంటే మనకి గ్లోమరులస్ దగ్గర ఫిల్ట్రేషన్ జరుగుతుంది, కానీ అలా ఫిల్టర్డ్ అవలేని సబ్స్టెన్సెస్ని మనకి ఈ రీనల్ ట్యూబ్యూల్స్లో ఉన్న ఫిల్ట్రేట్లోకి డైరెక్ట్గా బ్లడ్ నుంచి సెక్రీట్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం సెక్రీషన్ అంటాం. ఈ గ్లోమరులస్లో అన్ని సబ్స్టెన్సెస్ ఫిల్ట్రేట్ అవ్వలేనప్పుడు
అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ కొన్ని ఉంటాయి, హైడ్రోజన్ అయాన్స్, పొటాషియం అయాన్స్. అలాంటివి ఎప్పుడైతే ఈ పోర్స్ నుంచి సెక్రీషన్ ఫిల్టర్ అవ్వలేదో కానీ వాటిని మన బాడీ కంపల్సరీగా ఎక్స్క్రీట్ చేయాలి. అవి వేస్ట్ అన్వాంటెడ్ సబ్స్టెన్స్. వాటిని డైరెక్ట్గా ఈ రీనల్ ట్యూబ్యూల్స్లోకి సెక్రీట్ చేస్తాయి ఫ్రమ్ బ్లడ్. ఇది బ్లడ్ అంటే ఇది రీనల్ ట్యూబ్యూల్, ఇది ఫిల్ట్రేట్ అనమాట. ఈ ఫిల్ట్రేట్లోకి సెక్రీట్ చేస్తాయి. ఇది పీసీటీ కదా, పీసీటీలో హైడ్రోజన్ అయాన్స్, పొటాషియం అయాన్స్, అమోనియం అయాన్స్ని సెక్రీట్ చేస్తాయి. అండ్ అలాగే ఇక్కడ యూరియాని లూప్ ఆఫ్ హెన్లీలోకి సెక్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ అదే టైంలో డీసీటీలో ఓన్లీ పొటాషియం అండ్ హైడ్రోజన్ అయాన్స్, ఇక్కడ అమోనియా ఉండదు గుర్తుపెట్టుకోండి, వాటిని ఇక్కడ సెక్రీట్ చేయడం జరుగుతుంది ఇంటూ లూప్ ఆఫ్ హెన్లీ. అండ్ కలెక్టింగ్ డక్ట్లోకి వచ్చేసి పొటాషియం అయాన్స్ని సెక్రీట్ చేయడం జరుగుతుంది. లెట్స్ సీ దిస్ ఇన్ హియర్. ఇట్ సెక్రీట్స్ హైడ్రోజన్, పొటాషియం, అమోనియా. హైడ్రోజన్, పొటాషియం అండ్ అమోనియా సెక్రీట్స్ ఇంటూ పీసీటీ. లూప్ ఆఫ్ హెన్లీలోకి ఓన్లీ యూరియాని మాత్రమే సెక్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ డీసీటీలోకి పొటాషియం అండ్ హైడ్రోజన్ అయాన్స్ని సెక్రీట్ చేస్తాం. అండ్ పొటాషియం అయాన్స్ ఆర్ సెక్రీటెడ్ ఇంటూ కలెక్టింగ్ డక్ట్. అండ్ నెక్స్ట్ these all filtrate in collects in collecting duct from multiple nephrons and excreted through urethra in the form of urine. మొత్తం ఈ ఫిల్ట్రేట్ అంతా డిఫరెంట్ నెఫ్రాన్స్ అన్నీ ఈ కలెక్టింగ్ డక్ట్కి కనెక్ట్ అయ్యి ఆ ఫిల్ట్రేట్ డీసీటీ నుంచి ఈ కలెక్టింగ్ డక్ట్కి పాస్ చేస్తాయి. ఇట్ విల్ పాసెస్ ఫ్రమ్ డీసీటీ టు కలెక్టింగ్ డక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ నెఫ్రాన్స్, ఫ్రమ్ సో మెనీ నెఫ్రాన్స్, మల్టిపుల్ నెఫ్రాన్స్ నుంచి కలెక్టింగ్ డక్ట్కి కనెక్షన్ ఉండి పాస్ అవుతుంది. అండ్ ఫ్రమ్ కలెక్టింగ్ డక్ట్ ఇట్ పాసెస్ త్రూ ఎక్స్క్రీటెడ్ త్రూ urethra in the form of urine. Approximately 1 to 1.5 liter of urine has been excreted per a day. Okay, next ఇప్పుడు చూసినట్లయితే దిస్ ఈజ్ గ్లోమరూలస్ ఆర్ బౌన్స్మెన్ క్యాప్సూల్. ఇది పీసీటీ, ఇది డిసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ, అండ్ అసెండింగ్ లింబ్ ఇదేమో డీసీటీ, అండ్ ఇది వచ్చేసి కలెక్టింగ్ డక్ట్. ఇక్కడ H+ అండ్ NH3 సెక్రీషన్ అవుతుంది ట్యూబ్యూల్లోకి, ఈ డౌన్ సైడ్ నుంచి ఈ ట్యూబ్లోకి సెక్రీషన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ పైన రిప్రజెంట్ చేస్తున్న యారోస్ ఉన్నాయి కదా, దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. ఇది సెక్రీషన్ ఫ్రమ్ బ్లడ్ టు రీనల్ ట్యూబ్యూల్. అండ్ హియర్ descending limb. ఈ డిసెండింగ్ లింబ్ అన్నది పెర్మియబుల్ టు వాటర్, ఇట్ పాసెస్ అవుట్ ఈజీలీ, ద వాటర్ కెన్ పాసెస్ అవుట్. ఈ అసెండింగ్ లింబ్ అన్నది పెర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఇది పెర్మియబుల్ టు వాటర్ అయితే ఇది పెర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఇట్ పాసెస్ అవుట్ ద ఎలక్ట్రోలైట్స్ NaCl. ఓకే, అండ్ ఇట్ ఆల్సో సెక్రీట్స్ ద లూప్ ఆఫ్ హెన్లీ సెక్రీట్స్ ద యూరియా. సో హియర్ ఇట్ గోయింగ్ ఇన్ టు ద ట్యూబ్యూల్లోకి వెళ్ళడం చూస్తున్నాం, రీనల్ ట్యూబ్యూల్లోకి. నెక్స్ట్ యూరిన్. కంపోజిషన్ ఆఫ్ యూరిన్లో ఏముంటుంది? 95% ఆఫ్ వాటర్, 2% ఆఫ్ యూరియా. ఓకే, అండ్ ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం, Cl- లైక్ క్లోరిన్, అండ్ కాల్షియం అయాన్స్ అండ్ మెగ్నీషియం అయాన్స్, అండ్ క్రియాటిన్, యూరియా, బైలిరూబిన్, హార్మోన్స్ లైక్ ADH, aldosterone, and proteins and sugar and vitamins also present in the urine. Electrolytes Na+, K+, Cl-, Ca2+, Mg2+, creatine, urea, bilirubin, hormones like ADH, aldosterone, proteins and sugars and vitamins also present in urine. And mainly it is made up of water. 95% is water. Here you can see this composition of urine. Same. Solid waste of 5%, water is 95%. The solid waste are divided into organic and inorganic, urea, creatine, uric acid and others, NaCl, KCl, ammonia and other. The main important thing is మనకు బాగా ఏంటంటే ఈ క్రియేటిన్ అనేది మన యూరిన్లో 1.5 కన్నా ఎక్కువ ఉండకూడదు. క్రియేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మజిల్ ఎక్స్క్రీషన్, మజిల్ వేస్ట్ సబ్స్టెన్స్. ఈ క్రియేటిన్ అన్నది మన యూరిన్లో 1.5 కన్నా ఎక్కువ అవ్వకూడదు. ఈజ్ హజర్డ్ టు అవర్ హెల్త్, మంచిది కాదు. యూరేటస్.
దే ఆర్ పేర్డ్ ట్యూబ్స్ దట్ కనెక్ట్స్ కిడ్నీ టు యూరినరీ బ్లాడర్. యూరేటర్ అంటే ఇది ఒక ట్యూబ్, ఇది కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ద మెయిన్ వర్క్ ఆఫ్ యూరేటర్ ఈజ్ టు కలెక్ట్ యూరిన్ ఫ్రమ్ ద కిడ్నీ త్రూ పెల్విస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ద యూరినరీ బ్లాడర్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ క్యాలిక్స్ నుంచి పెల్విస్కి వస్తుంది అనమాట యూరిన్, ఫిల్ట్రేట్ ఆర్ యూరిన్ అన్నది. అండ్ ఈ పెల్విస్ వచ్చేసి లాస్ట్ పార్ట్ ఆఫ్ ద యూరేటర్ విచ్ కనెక్ట్స్ టు ద కిడ్నీ. సో ఈ పెల్విస్ తర్వాత ఈ యూరేటర్కి వస్తుంది. ఈ యూరేటర్ ఈజ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ విచ్ యాక్చువల్లీ కనెక్ట్స్ టు ద యూరినరీ బ్లాడర్. ఇలా దిస్ ఈజ్ ద ureters. Kidney to pelvis of kidney to urinary bladder. And 25 to 30 centimeter long, thick walled, narrow cylindrical tubes. They are made up of 3 layers. These ureters, the tube is made up of 3 layers: fibrous coat, tunica adventitia; muscular coat, tunica muscularis; mucous coat, tunica mucosa. 25 to 30 సెంటీమీటర్ లాంగ్ ఉంటుంది. మొత్తం 3 లేయర్స్ ఉంటాయి: ఫైబ్రస్ లేయర్, మస్కులర్ లేయర్ అండ్ మ్యూకోసల్ లేయర్. నెక్స్ట్, యూరినరీ బ్లాడర్. ఇట్ ఈజ్ ఏ హోలో మస్కులర్ ఆర్గాన్ దట్ స్టోర్స్ యూరిన్. ఇది ఒక మస్కులర్ ఆర్గాన్, యూరిన్ని స్టోర్ చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద పెల్విస్, బిలో ద కిడ్నీ అండ్ అబోవ్ ద యురేత్రా. పెల్విక్ ఆర్ పెల్విస్ రీజన్లో ఉంటుంది, బిలో ద కిడ్నీ కింద, అబోవ్ ద యురేత్రా పైన. అండ్ ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్ షేప్డ్ ఆర్గాన్ అండ్ it consists of mucosa, innermost layer, detrusor, it is a middle layer, serosa was the outermost layer, mucosa innermost layer, detrusor middle layer, serosa outermost layer. Normal capacity of the bladder is 400 to 600 ml. It contains stretch receptors. When bladder is full, this one is full, it stretches, and these receptors, the stretch receptors send impulse to the brain and then urinates. Okay, అంటే బ్లాడర్ యొక్క కెపాసిటీ వచ్చేసి 400 to 600 ml. ఇది స్ట్రెచ్ రిసెప్టర్స్ని కలిగి ఉంటుంది. బ్లాడర్ ఎప్పుడైతే యూరిన్తో ఫిల్ అయిందో, ఈ స్ట్రెచ్ రిసెప్టర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద వాల్, ఈ వాల్లో ఉన్న స్ట్రెచ్ రిసెప్టర్స్ మన బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది బ్లాడర్ ఫుల్ అయిందని. అప్పుడు యూరినేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. త్రూ యురేత్రా ద యూరిన్ పాసెస్ అవుట్. యురేత్రా, ఇట్ ఈస్ ఏ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ దట్ క్యారీస్ యూరిన్ ఫ్రమ్ బ్లాడర్ టు అవుట్ ఆఫ్ ద బాడీ ఫర్ యూరినేషన్. ఇది యూరినరీ బ్లాడర్ అండ్ దిస్ ఈస్ యురేత్రా. ఇది ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఇది యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ని అవుటర్ సైడ్కి తీసుకెళ్ళే ఒక ట్యూబ్ అనమాట. ఇట్ క్యారీస్ యూరిన్ ఫ్రమ్ యూరినరీ బ్లాడర్ టు అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఓకే, అండ్ ఇన్ మేల్స్ urethra is approximately 20 centimeter long, and in females it is 4 to 5 centimeter long. ఇన్ మెయిల్ సిస్టంలో ఈ యురేత్రా అనేది లాంగ్గా ఉంటుంది, 20 centimeter long in males. While coming to female, this is up to like 4 to 5 centimeter long. It consists of 3 type of layers: mucosa, submucosa, muscularis. మొత్తం 3 layers ఉంటాయి: mucosa, submucosa and muscularis. Micturition. It is also known as urination, the process of expelling urine from the body through urethra, and it is also known as the process of emptying of urinary bladder. Urination ki other name vachesi micturition. Okay, and it involves in several steps. For example, filling of urinary bladder and full or above urine level. ఇప్పుడు ఇలా యూరిన్ ఫిల్ అవ్వడం వల్ల ఈ మజిల్లో ఉన్న స్ట్రెచ్ రిసెప్టర్స్ అన్నవి యాక్టివేట్ అయ్యి యాక్టివేషన్ ఆఫ్ స్ట్రెచ్ రిసెప్టర్స్ సెండ్ సిగ్నల్స్ టు బ్రెయిన్కి సిగ్నల్ సెండ్ చేస్తుంది వయా సెన్సరీ నర్వ్స్ ఆర్ న్యూరాన్స్.
అండ్ బ్రెయిన్ సెండ్ సిగ్నల్స్ టు దేనికి పంపిస్తుంది అండ్ ఏమని పంపిస్తుంది, టు రిలాక్స్ ఇంటర్నల్ స్పింక్టర్ని రిలాక్స్ చేయమని చెప్పి సిగ్నల్ పంపిస్తుంది. అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ఇంటర్నల్ స్పింక్టర్ లీడ్స్ టు కాంట్రాక్షన్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ మజిల్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ యూరేట్రల్ స్పింక్టర్. సో ఫస్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఇంటర్నల్ స్పింక్టర్కి రిలాక్స్ అవ్వమని చెప్పి ఒక మెసేజ్ సిగ్నల్ పంపిస్తుంది. అండ్ దట్ లీడ్స్ టు కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్ అండ్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్ పుషెస్ అండ్ ఓపెన్స్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ యూరేథ్రల్ స్పింక్టర్స్. ఈ యూరేథ్రల్ స్పింక్టర్స్ అన్నవి ఓపెన్ అవుతుంది. సో the urination or micturition takes place. Urine out and emptying of the bladder and back to normal position. ఈ కాంట్రాక్ట్ అయిన మజిల్ అన్నది తిరిగి నార్మల్ పొజిషన్కి వెళ్తుంది. ఫస్ట్ ఏంటి, ఫిల్లింగ్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్, ఫుల్ ఆఫ్ యూరిన్ ఎబో లెవెల్ ఎప్పుడైతే యూరిన్ ఫిల్ అయిందో స్ట్రెచ్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ సిగ్నల్ పంపిస్తాయి సెన్సరీ న్యూరాన్స్ ద్వారా. బ్రెయిన్ తిరిగి రిలాక్స్ ఆఫ్ ఇంటర్నల్ స్పింక్టర్ అని చెప్పి ఒక సిగ్నల్ పంపిస్తుంది. ఎప్పుడైతే ఇంటర్నల్ స్పింక్టర్ రిలాక్స్ అయిందో మజిల్ అన్నది కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అవ్వడంతో రిలాక్సేషన్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ద యూరేట్రల్ స్పింక్టర్ అన్నది ఓపెనింగ్ అవుతుంది. దాంతో యూరిన్ అనేది బయటికి వెళ్ళడంతో ఎంప్టీయింగ్ ఆఫ్ ద బ్లాడర్ జరిగినాక ఈ కాంట్రాక్ట్ అయిన మజిల్ అన్నది నార్మల్ పొజిషన్కి తిరిగి వెళ్తుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ యూరినేషన్. తర్వాత మిక్చురేషన్ రిఫ్లెక్స్ అంటే ఏంటి? మిక్చురేషన్ రిఫ్లెక్స్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ద న్యూరల్ సిస్టమ్ జనరేట్ రిఫ్లెక్స్ ఫర్ ఎంప్టీయింగ్ ఆఫ్ ద బ్లాడర్. న్యూరల్ సిస్టమ్ లేదా మన బ్రెయిన్ ఒక యాక్షన్ పొటెన్షియల్ లేదా ఒక సిగ్నల్ని రిలీజ్ చేస్తుంది. ఎందుకు అంటే ఎంప్టీయింగ్ ఆఫ్ ద బ్లాడర్ని ఎంప్టీ చేయడానికి. ఆ పంపించే రిఫ్లెక్స్ లేదా ఆ సిగ్నల్లే మనం మిక్చురేషన్ రిఫ్లెక్స్ అని అంటాం, లేదా యూరినేషన్ రిఫ్లెక్స్ అని మీరు అనుకోవచ్చు. ద మెయిన్ టర్మ్ ఈస్ ద మిక్చురేషన్ హియర్. అండ్ ఇట్ ఇన్వాల్వ్ కోఆర్డినేషన్ ఆఫ్ మల్టిపుల్ మజిల్, నర్వ్స్ అండ్ ఆర్గాన్స్ టు ఫెసిలిటేట్ ద ఎంప్టీయింగ్ ఆఫ్ ద బ్లాడర్. ఎలా అంటే యూరినరీ బ్లాడర్ ఫిల్ అయినాక స్ట్రెచ్ రిసెప్టర్స్ ఇన్ ద మజిల్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్ సెండ్ సిగ్నల్స్ టు ద బ్రెయిన్ and again it sends signals to the intercostal muscle and it contracts and urethral sphincters open out. So it has in coordination of multiple things like muscles, nerves and organs. ఒక బ్లాడర్ ఎంప్టీ అవ్వడానికి ద కోఆర్డినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. ఓకే, హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ ద యూరినరీ బ్లాడర్ and here is the internal sphincter and external sphincter and urethra. And ఇందులో మనకి స్ట్రెచ్ రిసెప్టర్స్ ఉంటాయి హియర్. అండ్ ఈ స్ట్రెచ్ రిసెప్టర్స్ అన్నవి మనకి సెన్సరీ నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి మెసేజ్ పంపిస్తుంది. ఏమని? ద యూరినరీ బ్లాడర్ ఈజ్ ఫిల్డ్ ఆర్ ఎబో లెవెల్, ఇది స్ట్రెచ్ అవుతుంది మజిల్ అన్నది. సో ఎప్పుడైతే ఇది ఫిల్ అయిందని చెప్పి మనకి బ్రెయిన్కి మెసేజ్ వెళ్తుందో బ్రెయిన్ అగైన్ సెండ్స్ సిగ్నల్ మోటార్ న్యూరాన్ ద్వారా దేనికి? ఇంటర్నల్ స్పింక్టర్కి టు రిలాక్స్ అవ్వమని. సో ఎప్పుడైతే ఇంటర్నల్ స్పింక్టర్ రిలాక్స్ అయిందో దిస్ మజిల్ విల్ గెట్ కాంట్రాక్ట్ అండ్ ఇట్ గివ్స్ ప్రెజర్ హియర్ అండ్ ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనేది ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. రోల్ ఆఫ్ కిడ్నీ ఇన్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. ద కిడ్నీ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మెయింటైనింగ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. మన బాడీలో కిడ్నీ అన్నది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కడ అంటే యాసిడ్ అండ్ బేస్ని బ్యాలెన్స్ చేయడంలో. అండ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ రిఫర్స్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ ద బాడీ. అంటే మన బాడీలో ఎన్ని యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అండ్ ఎంత ఎక్స్క్రీట్ అవుతుంది, ఎంత బయటికి పంపించింది అన్న రేషియోని మెయింటైన్ చేయడంలో మన కిడ్నీ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ద కిడ్నీ వర్క్స్ టుగెదర్ విత్ లంగ్స్ అండ్ అదర్ ఆర్గాన్స్ టు రెగ్యులేట్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అండ్ మెయింటైన్ ఏ హెల్తీ పిహెచ్. మన బాడీ యొక్క హెల్తీ పిహెచ్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి అండ్ యాసిడ్ బేస్ని బ్యాలెన్స్ చేయడానికి కిడ్నీ లంగ్స్ అండ్ అదర్ ఆర్గాన్స్తో కలిసి కోఆర్డినేట్ అవుతూ పనిచేస్తుంది.
అండ్ pH potential of hydrogen, it is a measure of concentration of hydrogen ions in the body. Potential of hydrogen అంటే మన బాడీలో ఉన్న కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ H+ అయాన్స్ని మెజర్ చేయడం అనమాట. హియర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ అంటే acidity. మెజర్ హైడ్రోజన్ అయాన్స్ యాక్చువల్లీ ఇండికేట్స్ ద యాసిడ్ లెవెల్. ఓకే, కిడ్నీ రోల్ ఇన్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. మనకి చెప్పాం కదా, యూరిన్ ఫిల్ట్రేట్ అన్నది మనకి పీసీటీలో ఇలా రన్ అవుతున్నప్పుడు వెసారెక్టా నుంచి మనకి ఈ ఎఫరెంట్ ఆర్టరియోల్ నుంచి వచ్చే బ్లడ్ ఇలా రన్ అవుతుంది. అండ్ ఆ టైంలో మనకి యాసిడ్ బేస్ బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. యూరిన్ బాగా డైల్యూటెడ్ అయిపోయినప్పుడు మనకి ఆ కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయడానికి H+ అయాన్స్ని పంపిస్తుంది బ్లడ్ నుంచి యూరిన్కి. ఒకవేళ అదే పొజిషన్లో HCO3ని, అంటే ఇది ఒక బేస్ అనుకోండి, ఈ HCO3 బైకార్బోనేట్స్ని యూరిన్ నుంచి బ్లడ్లోకి కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. సో ఇట్ కెన్ బ్యాలెన్స్ ఫ్రమ్ యూరిన్ టు బ్లడ్ అండ్ బ్లడ్ టు యూరిన్. ఇట్ కెన్ చేంజ్ ఇట్ లైక్ రీఅబ్జార్ప్షన్ అండ్ సెక్రీషన్. మెకానిజం టు మెయింటైన్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. The kidney uses several mechanisms to regulate acid base balance, and it is excreting of excess hydrogen ions. ఎక్కువైన హైడ్రోజన్ అయాన్స్ని బయటికి పంపించడం అనమాట. ద కిడ్నీ ఎక్స్క్రీట్స్ ఎక్సెస్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ ద యూరిన్ ఇన్ పీసీటీలో విచ్ హెల్ప్స్ టు రిమూవ్ ఎక్సెస్ యాసిడ్ ఫ్రమ్ ద బాడీ. మన బాడీలో ఎక్కువైన హైడ్రోజన్ అయాన్స్ని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఎక్కడ ఈ ప్రాసెస్ అన్నది జరుగుతుంది అంటే పీసీటీలో. విచ్ హెల్ప్స్ ఇన్ రిమూవింగ్ ఎక్సెస్ యాసిడ్. హైడ్రోజన్ అయాన్స్ యాసిడ్ని యాసిడిటీ ఆర్ యాసిడ్ లెవెల్స్ని ఇండికేట్ చేస్తుందని చెప్పాను కదా. సో హైడ్రోజన్ అయాన్స్ని ఎక్స్క్రీట్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఇట్ హెల్ప్స్ టు రిమూవ్ ఎక్సెస్ యాసిడ్ ఫ్రమ్ ద బాడీ. మన బాడీలో ఉన్న ఎక్సెస్ యాసిడ్ని చేయడం జరుగుతుంది. రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ రీఅబ్జార్బింగ్ బై కార్బోనేట్ అయాన్స్. ద కిడ్నీ రీఅబ్జార్బ్ బైకార్బోనేట్ అయాన్స్ HCO3- ఫ్రమ్ ఫిల్ట్రేట్ నుంచి దేంట్లోకి బ్లడ్ స్ట్రీమ్లోకి. బైకార్బోనేట్స్ని ఫిల్ట్రేట్ నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి తీసుకుంటుంది. రీఅబ్జార్ప్షన్ అనమాట. విచ్ హెల్ప్స్ టు మెయింటైన్ స్టేబుల్ pH. పీసీటీ రీఅబ్జార్బ్స్ బైకార్బోనేట్ అయాన్స్ అండ్ సెక్రీట్ హైడ్రోజన్ అయాన్స్. పీసీటీలో హైడ్రోజన్ అయాన్స్ అన్నవి హియర్ పీసీటీలో హైడ్రోజన్ అయాన్స్ అన్నవి బ్లడ్ నుంచి యూరిన్లోకి ఎక్స్క్రీట్ చేస్తే, అండ్ అదే రకముగా HCO3ని యూరిన్ నుంచి బ్లడ్లోకి రీఅబ్జార్బ్ చేయడం జరుగుతుంది. టు మెయింటైన్ pHని మెయింటైన్ చేయడం గురించి. తర్వాత రెగ్యులేటింగ్ electrolyte levels. The kidney regulates electrolyte levels such as sodium, potassium, calcium, which helps to maintain acid base balance. ఈ రెగ్యులేషన్ అన్నది మ్యాక్సిమం లూప్ ఆఫ్ హెన్లీలో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లూప్ ఆఫ్ హెన్లీలో అసెండింగ్ లింబ్ ఏమని చెప్పాం, ఇట్ ఈస్ పెర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్ అని చెప్పాం. సో regulating of electrolyte levels. Next, producing ammonia. The kidney produce ammonia which helps to buffer excess hydrogen ions H+ ions in the urine. The kidney produce ammonia ni produce చేస్తుంది which helps to buffer excess hydrogen ions in urine. Adjusting of pH. Kidney has ability to maintain pH of urine to maintain acid base balance. యూరిన్ యొక్క pH వాల్యూని అండ్ అలాగే యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసే ఎబిలిటీ మన కిడ్నీకి ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ అడ్జస్టింగ్ ఆఫ్ pH. రోల్ ఆఫ్ RAAS ఇన్ కిడ్నీ. RAAS, renin angiotensin aldosterone system. It plays an important role in regulating blood pressure, fluid balance and electrolyte balance in the body. మన బాడీలో బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి అండ్ వాటర్ సిస్టంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి ఈ రెనిన్ యాంజియోటెన్షన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ అనేది ఒక ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అసలు ఏంటి ఈ రెనిన్ యాంజియోటెన్షన్ లేదా ఆల్డోస్టెరాన్ సిస్టమ్ అన్నది ఏంటి? మన బాడీ నుంచి
ఎక్సెస్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అన్నది జరుగుతుంది. ఎక్కువ ఫ్లూయిడ్ అనేది లాస్ అయినప్పుడు మన బాడీలో ఉన్న ఆస్మో రిసెప్టర్స్ హైపోథలామస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. హైపోథలామస్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల అది ADH యాంటీ డయోరెటిక్ హార్మోన్ లేదా వాసోస్పెరిన్ని రిలీజ్ చేస్తుంది. ఈ యాంటీ డయోరెటిక్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ట్యూబ్యూల్స్ మీద యాక్ట్ చేసి రీఅబ్జార్ప్షన్ అనే ప్రాసెస్ ద్వారా వాటర్ని రీఅబ్జార్బ్ చేస్తూ డయూరియోసిస్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ సో ఇట్ ఇంక్రీజెస్ ద ఫ్లూయిడ్ బాడీ ఫ్లూయిడ్స్ ఇన్ అవర్ బాడీ. ఎప్పుడైతే బాడీ ఫ్లూయిడ్స్ ఇంక్రీజ్ అయినాయో ఆటోమేటిక్గా ఆస్మో రిసెప్టర్స్ అన్నది ఆఫ్ అవుతుంది. ఇట్ ఆల్సో సప్రెసెస్ ద ADH రిలీజ్. ADH రిలీజ్ అన్నది తగ్గుతుంది. నెక్స్ట్ ADH ఎఫెక్ట్స్. యాంటీ డయూరోటిక్ హార్మోన్ రిలీజ్ అయింది కదా, అది రిలీజ్ అవ్వడం వల్ల మన కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఎలాగా అంటే బై కన్స్ట్రిక్షన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అన్నవి కన్స్ట్రిక్ట్ అవుతాయి. అండ్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ కాజెస్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ అన్నవి కన్స్ట్రిక్ట్ అయినావో అవి బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఆల్సో లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ GFR అంటే ఏంటి, దానికన్నా ముందు ఇంకో చిన్న కాన్సెప్ట్ చూద్దాం. JGA Juxtaglomerular apparatus plays a regulating role in fall of GFR అంటే గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్. గ్లోమరులస్ అన్నది బ్లడ్ని ఫిల్టరేట్ చేస్తుంది అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఎంత 125 ml పర్ మినిట్ అని కూడా మనం చెప్పుకున్నాం. సో 125 ml గ్లోమరులర్ ఫిల్టరేట్ చేస్తే 180 లీటర్స్ ఒక కిడ్నీ ఫిల్టర్ చేస్తుందని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ JGA జెక్స్ట్రాగ్లోమరులర్ అపరేచర్స్ అన్నది ప్లేస్ వెరీ రెగ్యులేటింగ్ రోల్ ఇన్ ఫాల్ ఆఫ్ GFR. ఎప్పుడైతే GFR అన్నది తగ్గిందో, గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ అన్నది డ్రాప్ అయిందో, దాన్ని మళ్ళీ తిరిగి 125 ml మెయింటైన్ చేయడానికి మనకి అక్కడ ఉండే JG సెల్స్ అన్నవి రెనిన్ని రిలీజ్ చేస్తాయి. అండ్ ఆ రెనిన్ రిలీజ్ అయినాక ఆ రెనిన్ అన్నది యాంజియోటెన్షన్ 1 నుంచి యాంజియోటెన్షన్ 2 కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో యాక్టివేట్స్ ద అడ్రినల్ కార్టెక్స్. ఈ ఎప్పుడైతే ఈ రెనిన్ అన్నది రిలీజ్ అయిందో ఇట్ కన్వర్ట్స్ టు యాంజియోటెన్షన్ 1 టు యాంజియోటెన్షన్ 2 అండ్ ఇట్ ఆల్సో యాక్టివేట్స్ ద అడ్రినల్ కార్టెక్స్ అనమాట. టు రిలీజ్ అడ్రినల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. ఎందుకు? టు రిలీజ్ ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవడానికి. ఆల్డోస్టెరాన్ ఏం చేస్తుంది అంటే ఆల్డోస్టెరాన్ కాజెస్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ Na+ అండ్ H2O ఫ్రమ్ DCT. మనం DCT అన్నది కండిషనల్ రీఅబ్జార్ప్షన్ చేస్తుంది అని చెప్పాం కదా. కండిషనల్ రీఅబ్జార్ప్షన్ ఇదే అన్నమాట. కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అంటే నార్మల్గా ఈ రీఅబ్జార్ప్షన్ DCT చేయదు. ఓన్లీ ఎప్పుడైతే ఆల్డోస్టెరాన్ రిలీజ్ అయిందో అప్పుడు మాత్రమే ఈ కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అనేది DCTలో జరుగుతుంది. అండ్ ద రీఅబ్జార్ప్షన్ ఆఫ్ Na+ అండ్ H2O లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ BP అండ్ GFR. అర్థమైందా? మన బాడీలోంచి ఎక్కువ ఫ్లూయిడ్ బయటకు వెళ్ళిపోతున్నాడు. ఆస్మో రిసెప్టర్స్ అన్నవి హైపోథాలమస్ని స్టిమ్యులేట్ చేసి ADH రిలీజ్ చేస్తుంది. ADH ఏం చేస్తుంది? ట్యూబ్యూల్ మీద యాక్ట్ చేసి రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. రీఅబ్జార్ప్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డయూరియోసిస్ అనేది ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే బాడీలో ఫ్లూయిడ్స్ ఇంక్రీజ్ అయినాయో ఆటోమేటిక్గా ఆస్మో రిసెప్టర్స్ అన్నవి స్విచ్ ఆఫ్ అయిపోతాయి. అండ్ ఈజ్ ఆల్సో సప్రెసెస్ ద ADH. కానీ ADH అన్నది ఆల్రెడీ కిడ్నీ మీద యాక్ట్ చేస్తుంది కదా. ఎలాగా? కన్స్ట్రిక్షన్ ఆఫ్ బ్లడ్ వెజల్. ఎప్పుడైతే బ్లడ్ వెజల్ అన్నది కన్స్ట్రిక్ట్ అయిందో బ్లడ్ ప్రెషర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ అన్నది ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా GFR అన్న కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు అండ్ GFR ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఎలాగా? JGA జెక్స్ట్రాగ్లోమరులర్ అపరేచర్స్ ఫాల్ ఆఫ్ GFR అండ్ ఇట్స్ ఎ రెగ్యులేటింగ్ రోల్ అనమాట. GFRని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే GFR తగ్గుతుందో అప్పుడు అది యాక్టివేట్ ద JG సెల్స్ జెక్స్ట్రాగ్లోమరులర్ సెల్స్ని యాక్టివేట్ చేసి రెనిన్ని రిలీజ్ అయ్యేలా చేస్తుంది. రెనిన్ ఏమవుతుంది? యాంజియోటెన్షన్ 1 కింద యాంజియోటెన్షన్ 2 కింద కన్వర్ట్ అవుతుంది. ఆల్సో యాక్టివేట్స్ ద అడ్రినల్ కార్టెక్స్ టు రిలీజ్ ఆల్డోస్టెరాన్ కాజెస్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ Na+ అండ్ H2O ఫ్రమ్ DCT. ఇట్స్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ BP అండ్ GFR. Finally, thank you guys. All the best for your exams.
మీరు ఇక్కడ దాకా వచ్చినట్లయితే మీకు ఎక్కడైనా మొత్తం లెసన్లో ఏదైనా యూజ్ అయింది, మాకు అర్థమైంది ఈ టాపిక్, లేదా పలానా దగ్గర మాకు క్లియర్ అయింది, కన్ఫ్యూజన్ క్లియర్ అయిందంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ఒకవేళ అయినా మీ ఎక్స్ప్లెనేషన్ మాకు నచ్చలేదు అంటే ఏ రకంగా మార్చుకోవాలన్నది కూడా మీరు కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని మీరు చెప్పచ్చు. ఇట్స్ లైక్ ఫ్రీ టు కామెంట్ దేర్. థ్యాంక్ యూ.